రమణ, అలానే మీ సినిమా కోసం మీ దగ్గర ఉన్న గోల్డ్ అమ్మేశారని, మీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టారని విన్నాను. అది ఎంతవరకు? అంటే అమ్మడం కాదండి, బ్యాంక్లో లోన్ పెట్టారు. తాకట్టు పెట్టాను. ఒక 10 తులాలు పెట్టానమాట. ఒక 6 లక్షలు 7 లక్షలు వచ్చింది దానికి. సో అది పెట్టడానికి రీజన్ ఏంటంటే మన సినిమాకి ప్రొడ్యూసర్ ఉన్నారండి. సో యాక్చువల్గా ఇది మేము సినిమా దిగల, ఒక ఓటీటీ మూవీ కానీ తీసామన్నమాట. తీరా చూస్తే మా ప్రొడ్యూసర్ ఆయనకి రూపాయి ఖర్చు అవుతుందని చెప్పి ₹2 ఖర్చు పెట్టించారు. సో ఆయనకి ఏంటి ఓటీటీ అనే ఫిక్స్ అయ్యారు. థియేటర్ అనే ఆలోచన అయితే ఆయనకి లేదు. రూపాయి అని చెప్పి ₹2 ఖర్చు పెట్టించి మళ్ళీ ₹3 అడగడం కూడా అది ధర్మం కాదు. అలాంటి సిచ్యువేషన్లో మా మూవీ టీం అందరం కూడా ప్రివ్యూ ఒక చిన్న మినీ థియేటర్ చూసుకుని సినిమా మొత్తం చూసాం. ఇది బాగుంది కదా థియేటర్కి వెళ్ళాలని ఆలోచనతో సరే ఇలా థియేటర్కి వెళ్ళాలనుకుంటున్నాము అని అంటే, నాకంతా మరి ఇప్పుడు నేను దలుచుకోవట్లేదు అని ఆయన కోసం ఇలా కూడా చెప్పకూడదు. చాలా మంచి అతను ఆయన, సురేష్ నాగమశాల గారు. అలాంటి సిచ్యువేషన్ లో నాకు ఒకటి అనిపించింది, ఈ సినిమా తోటి మొదటిసారి బిగ్ స్క్రీన్ లో చూసుకునేటోళ్ళు ఒక 30-40 మంది ఉన్నారు. సో అది కూడా మా ప్రాంతం వాళ్ళే, ఉత్తరాంధ్ర వాళ్ళే ఉన్నారు. సో దీనికి ఒక 1 year బ్యాక్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో 3 లీడ్ ఉంటుందండి. అందులో ఆ 3లో మీరు ఒక లీడ్ చేయాలి సో అని చెప్పారనమాట. సో చెప్పండి అన్న, చేద్దామన్నా అని అన్న. అయితే మీ తరపు నుంచి ఒక 5 లక్షలు పెట్టాలండి, అలా అయితే ఆ క్యారెక్టర్ మీకు ఉంటుందని అన్నాను. ఆ టైంలో ఒక 5 లక్షలు పెద్ద పరక్క. నేను బిగ్ స్క్రీన్ మీద కనబడాలంటే 5 లక్షలు ఇస్తే నేను కనబడతాను, నా దగ్గర ఉన్నాయి కాబట్టి. కానీ ఇప్పుడున్న ఈ సినిమాలో ఎవరికి అనకూడదు కానీ, కష్టపడితే కానీ కడుపు నిండదు అలాంటి కళాకారులు. సో కళం అంటే పడి చచ్చిపోతారు అనమాట. అలాంటి వ్యక్తుల కోసం ఇది బిగ్ స్క్రీన్ కి తీసుకెళ్ళాలి. ఈ సినిమా వల్ల నిజంగా చెప్తున్నాను, అంటే ఆర్టిస్ట్ గా నాకు పేరు వచ్చిందో అది పక్కన పెడితే థియేటర్ వరకు తీసుకెళ్ళానని మాత్రం మంచి పేరు వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ లో గోల్డ్ తాకట్టు పెట్టి నేను ఎంతో కొంత కొన్ని థియేటర్స్ రిలీజ్ చేశాను అనమాట. రిలీజ్ చేసిన తర్వాత 3 రోజులు ఆడితే చాలరా బాబు ఈ రోజుల్లో అని అనుకుంటే 13 రోజులు ఆడింది సినిమా. ఆ సినిమా రిలీజ్ అయిన మూవీ టీం అందరం ఒక థియేటర్ లో చూసామన్నమాట, విజయనగరంలో. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎమోషనల్ అయిపోతున్నారు. నాకు అసలు గోల్డ్ అవేవి అసలు రాలా, మైండ్ లో రాలేదు. పెట్టిన అమౌంట్ అంతా వచ్చింది, ఇప్పుడు రికవర్ అయిపోయింది మేడం. అసలు హ్యాపీ. ప్రొడ్యూసర్ ని కూడా మీరు సపోర్ట్ చేశారు, దాన్ని అలా నలుగురు ముందుకి తీసుకొచ్చారంటే కూడా గ్రేట్ అసలు. ఎందుకంటే మీకు ఉంది కాబట్టి మీరు పెట్టారు, లేని వాళ్ళ కోసం కూడా ఆలోచించి తీసుకొచ్చారంటే ఆ విషయం అనేది విషయంలో చెయ్యాలని నాకు ఆలోచన మేడం. ఏమో ఇది ఒక మంచి దారి చూపిస్తుందేమో మేబీ. ఇంతవరకు యూట్యూబ్ కి కొంత ఆరితేరు ఉన్నా, అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు సంథింగ్ ఇవన్నీ నాకు అవగాహన ఉంది. సినిమా అనేసరికి ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటనేది కూడా ఎవరి త్రూ వెళ్ళాలి, అసలు దీన్ని ఎలా బిజినెస్ చేయాలి, అసలు ఎలా వెళ్తే మన రూపాయి మనం రికవరీ చేసుకోండి, అవేవి నాకు తెలియదు. ఈ సినిమా అవన్నీ నాకు నేర్పింది. సో మా డైరెక్టర్ అయినటువంటి రాజు మధ్యలో ఆ అబ్బాయి త్రూ చాలా కాంటాక్ట్స్ నాకు రావడం, అప్కమింగ్ ప్రాజెక్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. దాని హెల్ప్ అవుతుంది. అదే ఒక మంచి దారి తీయడానికి ఏదో మన లైఫ్ లో జరుగుతూ ఉంటుందంట. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఒక పెద్ద సినిమా రావాలి, మేమందరం కూర్చొని అబ్బా సూపర్ ఉందిరా నెక్స్ట్ ఇంకెప్పుడు అనేది రోజు కూడా మళ్ళీ తొందరలోనే రాబోతుంది, చూద్దాం. థ్యాంక్ యూ. అలానే తమ్ముడు, అసలు ఈ రోజైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో రోజులైంది మనం కలిసి వర్క్ చేసి, నిన్ను ఒక మూవీలో హీరోగా మళ్ళీ ఈ అక్క చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. కిసింగ్ టాక్స్ రావడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. నువ్వు వెళ్లే ముందు మీ నాన్నగారి కోసం ఒక్క సాంగ్ పాడాలి. తప్పకుండా. నలుగురిలో నిన్ను రాజుగా చూస్తాడు రా నాన్న, చేయి పట్టి నీతోనే వెన్నంటే ఉంటాడు రా నాన్న, మోయలేని భారం మోసి కాపుగాస్తాడు రా నాన్న, చేయలేని కష్టం చేసి కడుపు నింపుతాడురా నాన్న. నాన్న నన్ను వదిలేసి పోయావు నాన్న, ఏడాది తిరగక ముందే నా కొడుకై వచ్చావు నాన్న. నాన్న నన్ను వదిలేసి పోయావు నాన్న, ఏడాది తిరగక ముందే నా కొడుకై వచ్చావు నాన్న. నేను చిరిగిన బట్టలు వేసుకొని మంచి బట్టలు కొన్నావురా నాన్న, గెంజి నీళ్ళే తాగైన మంచి బువ్వను పెడతావురా నాన్న. నా చిన్నతనములోన నేను బడికి వెళ్ళడానికి, పెరిగి పెద్ద అయినాక కాలేజు చదువు చదవడానికి నువ్వు చెమటనే చిందించి రెక్కల కష్టమే చేసావు. నా కాళ్ళ మీద నేను నిలబడేంత వరకు కంటి నిండా నిద్ర పట్టావు. నాన్న నన్ను వదిలేసి పోయావు నాన్న, ఏడాది తిరగక ముందే నా కొడుకై వచ్చావు నాన్న. ఈ పాట విన్నప్పుడు నాకెందుకో నీలో చాలా బాధ కనిపిస్తుంది. మీ నాన్నని బాగా మిస్ అవుతున్నావు. అంతే కదా మరి. మీ నాన్నకి ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తావు? 10 వచ్చే స్థాయిలోనే నన్ను పెంచాడు.
నువ్వు పాడుతున్నని చెప్పు నాకు నీ కళ్ళంటే అదే నీళ్ళు కదా, ఎక్కువ వస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఒక 2 పూటలు పస్తులుండి మనకు అన్నం పెట్టారు. నాన్న కష్టపడేటప్పుడు పొద్దుల్ల కష్టపడితే 50-60 రూపాయలు లేదా 100 రూపాయలు వచ్చేది. కానీ ఈ రోజు ఆ కొడుకు ఒక రోజు కష్టపడితే, ఒక రోజు కూడా కాదు, ఒక అర్ధగంట కష్టపడితే 1,00,000 తీసుకునే రోజుకి కొడుకు వచ్చాడు. కానీ ఇలాంటి సంపాదన అంటే నేను కష్టపడిన డబ్బులు మా నాన్న తినలేకపోతున్నాడు అనే బాధ మాత్రం నాకు ఎప్పుడు ఉండిపోతుంది. అది సో ఆ ఒక్క విషయంలో నేను చాలా ఎమోషనల్ అయ్యే మూమెంట్ అది మాత్రం. ఏం లేని సిచ్యువేషన్లో మమ్మల్ని పెంచాడు. కానీ ఈరోజు ఈ స్థాయిలో అంటే తెలియదు నాన్నకి నేను ఎంత అయ్యానని కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో చనిపోవడం చాలా బాధ. ఈ సందర్భంలో మీ నాన్నగారు నీతో పాటు ఉంటే నువ్వు ఏం మాట్లాడాలనుకుంటావు? మా నాన్నకి నేనంటే చాలా అభిమానం. రెలరల్ ఈవెంట్ చేసేటప్పుడు నా కొడుకు ఎప్పుడైనా నాకు పేరు తీసుకొస్తాడు. మా చుట్టుపక్కల అంటే ఇంటి పక్కల ఉంటారు కదా, తీసుకొస్తే నాకు ఈడే పేరు తీసుకురావాలని గర్వంగా చెప్పేవాడు. కానీ అది ఈరోజు నిజమయ్యేసరికి లేడనమాట. ఉంటే అన్నకొడతని భుజాలు గుద్దుకుండేవాడు. కానీ ఏం చేస్తాం. ఏం లేదు, మీ నాన్న ఆల్రెడీ నీ కడుపులో పుట్టేశాడు, మీ వైఫ్ కడుపులో పుట్టేశాడు. అలాగే ఫీల్ అవుతున్నాం. మీ నాన్న పైనుండి కూడా నిన్ను ఇంత బాగా ఇంత మంచి స్థాయిలో ఆయనే పైనుంచి నీకు దీవెనలు ఇస్తున్నాడు అనుకుంటున్నాను నేనైతే. ఒక హీరోగా కూడా ఈ రోజు మా రమణ అయ్యాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆయన అయితే. థ్యాంక్ యూ సో మచ్ రమణ, ఫిజిక్ టాక్స్ కి వచ్చినందుకు. ఇంత మంచి మోటివేషన్ కానీ, ఇంత మంచి ఫన్, ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మా బిగ్ టీవీ ఆడియన్స్ అందరికి నువ్వు ఇచ్చావు. ఎలా అనిపిస్తుంది కిసిక్ టాక్స్ కి రావడం? చాలా బాగా అనిపించింది. అంటే లైక్ ఈ ఎమోషనల్ మూమెంట్స్ ఎప్పుడు నన్ను ఎవరు అడగలేదు, నేను ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ షో ద్వారా సో నాలో ఉన్న ఫీలింగ్స్ కావచ్చు, లేకపోతే నాకంటే చిన్నోళ్ళకో పెద్దోళ్ళకో ఈ మాటలు యూజ్ అవుతాయని నేను భావిస్తున్నాను. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెళ్ళే ముందు ఈ కిసిక్ టాక్స్ కోసం లేదా ఈ అందమైన బ్యూటీ కోసం పాడాలంటే పాడొచ్చు ఒక పాట. అబ్బబ్బిది పిల్ల కాదు పనస పండురా, నీ బొగ్గ పైన ముద్దు పెడితే భలేగుందిరా, నీ జడకున్న జడగంటల నేనే కొన్నాను, నువ్వు వేసుకున్న లంగేవోని నేనే కొన్నాను. అబ్బబ్బిది పిల్ల కాదు పనస పండురా, దాని బొగ్గ పైన ముద్దు పెడితే భలేగుందిరా. అయ్య బాబోయ్ పిల్ల నిన్ను చూసినాను మళ్ళా, నిన్ను చూడకుండా ఎల్లా నేనుండలేను మళ్ళా. అయ్య బాబో చిన్నదాయి నెమల కన్నులున్నదాయి, అయ్య బాబో చిన్నదాయి నెమల కన్నులున్నదాయి, చిన్నదాని పైన మరీ మోజు పుట్టే నాకు, 3 మూరల మల్లె పూలు తీసుకొస్తాను. ఓలమ్మీ మీ మమ్మీ నా కోసం నిన్ను కన్నాదమ్మీ, ఓలమ్మీ మీ మమ్మీ నా కోసం నిన్ను కన్నాదమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ రమణ. అలాగే నీకు ఇష్టమైన వాళ్ళు, నిన్ను ఇష్టపడే ఆడియన్స్ కి ఏదైనా చెప్పాలి అంటే చెప్పేయచ్చు. ఎక్కడ ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఒక 3 పూటలు తినాలంటే చాలా కష్టంగా ఉన్న జీవితం నుంచి సో 3 పూటల మనస్ఫూర్తిగా కడుపు నిండా తింటూ నా వెనకాల ఒక 10 మందికి ఉపాధిని కల్పిస్తూ ఎక్కడైనా కష్టం ఉందంటే 10 రూపాయలు సాయం చేసే స్థాయికి ఎదిగేటట్లు చేసిన మీ అందరికీ కూడా శిరస్సు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో సినిమా కూడా ఎంత విజయవంతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే త్రూలో సో మన ఉత్తరాంధ్రకు కావచ్చు, మన తెలుగు రాష్ట్రాలకు కావచ్చు పేరు తీసుకురావడానికి అనేకమైన కళాకారులు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ కళాకారులు నేను కూడా ఒకరిని. సో ఇంకెంతో మీ ఆశీస్సులు మీ అభిమానం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే సినిమాలు కావచ్చు, ఇంకెన్నో చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. మీ సపోర్ట్ మీ ఆశీస్సులు ఎప్పుడు నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మా వాడు మామూలుగా ఇవ్వలేదు. ఈ వీక్ అయితే మీరు కిసిక్ టాక్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ నెక్స్ట్ వీక్ దమ్ము అవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చే గెస్ట్ ని చూస్తే మీకు బుర్రలో దమ్ము అవుద్ది. నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.